32వ వార్డుకు మా ఇంటికి ఎంత దూరం ఉంటుందో మీకు బాగా తెలుసు. మధ్యలో రోడ్ ఒకటే ఉంటుంది. రోడ్ అవతల మేము, రోడ్ ఇవతల మీరు. కాబట్టి నేను ఎన్నిసార్లు వచ్చినానో మీ గల్లీలో, ఎన్నిసార్లు తిరిగినో మీ అందరికి కూడా తెలుసు. మీ గల్లీలకు, మీ వార్డులకు రావాలంటే నేను ఎప్పుడు బండి మీద రాను. ఇప్పుడు ఎందుకంటే పక్క గల్లీలోకి వెళ్ళి తిరిగి వచ్చినాం కాబట్టి ఇప్పుడు బండి మీద కార్లు వచ్చినాం. కానీ నడుచుకుంటూనే వస్తాం, నడుచుకుంటూనే పోతాం మీ గల్లీలకు. మొన్న కూడా 32వ వార్డులో తిరిగినప్పుడు కూడా నడుచుకుంటూనే వచ్చిపోయినాం. మనం ఇక్కడనే ఉండేటోళ్ళం. కాంగ్రెస్ వాళ్ళు మస్తేండ్లు పాలించింది. కానీ ఇప్పుడు మీ పక్కన ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ మసీదు పక్కన ఇప్పుడు రైల్వే ట్రాక్ ఉన్నది. ఆ రైల్వే ట్రాక్ దగ్గర ఇప్పుడు ఒక్కసారి గేటు పడితే ఎన్నిగానం బండ్లు ఆగుతున్నాయి మీరు చూస్తున్నారు కదా. నిన్న మొన్న చూస్తున్నారు, పెద్ద కుప్ప ఆడికెళ్ళిడికి మొత్తం 1 కిలోమీటర్ అంత దూరం ఆ బండ్లు ఆగుతున్నాయి. మరి కాంగ్రెస్ వాళ్ళు గన్నేళ్ళు 60 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ వాళ్ళు పాలించిండ్రు. మేమేమో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దానికి అన్ని కొలతలు గిలతలు అన్నీ తీపిచ్చి దాని మీదకి వెళ్ళి బ్రిడ్జ్ ఎట్లా చేద్దాము, మీదికి వెళ్ళి బ్రిడ్జ్ చేస్తే మంచిదా లేకపోతే కిందికి వెళ్ళి అండర్ బ్రిడ్జ్ చేస్తే మంచిదా అని చెప్పి నేను అన్ని కొలతలు గిలతలు అన్నీ కూడా ఇంకా చేపించి పెట్టినా. దీన్నేమో వాళ్ళు మళ్ళీ మూలకేసిండ్రు. ఇప్పుడు ఎంత కష్టమవుతున్నది మీరు చూస్తున్నారు కదా. అందుకే వాళ్ళు మాటలు చెప్తారు అంతే, మళ్ళీ దొరకడు కూడా దొరకరు. వాళ్ళు ఇక్కడ వికారాబాద్లో ఉండేటోళ్ళే కాదు, అసలు వికారాబాద్ వాళ్ళే కాదు, వికారాబాద్లో ఉండేటోళ్ళు కాదు, వాళ్ళు వికారాబాద్ వాళ్ళే కాదు. కాబట్టి మరి మనోళ్ళకు మనం చేసుకుంటే మంచిగా ఉంటుంది కదా. అందుకే మీరు ఆలోచన చేసి తమ్ముడు కిషోర్ చారిని, అదేవిధంగా అక్క స్వరూపను మీరు ఆశీర్వదించి మంచి మెజార్టీతో గెలిపించాలా. వాళ్ళు మీకు ఫోన్లు చేస్తుంటారు, కొన్నిసార్లు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారంట. అంటే అభ్యర్థులకే కాదు, నిలబడ్డోళ్ళకే కాకుండా ఓట్లేసేటోళ్ళకు అక్కడక్కడ కొంతమందికి కాంగ్రెస్ వాళ్ళు ఫోన్ చేసి మీది ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని చెప్పి బెదిరిస్తున్నారంటే మీరు ఎవ్వరికి కూడా భయపడవద్దని చెప్పి మీ అందరూ కూడా కోరుతున్నా. ఇంకోటి, రేపు ఈ టైం ఇంకొద్దిసేపటికల్లా మనం ప్రచారం చేసుడు అయిపోతుంది. అయితే మీరేం చేయాలి, మిమ్మల్ని కోరేది ఏంటంటే మీ కులస్తులు ఉంటారు, మీ చుట్టాలోళ్ళు ఉంటారు, వేరే వేరే వార్డులలో ఉంటారు కదా, వాళ్ళకందరికీ మీరు జర ఫోన్లు చేయాలా, చెప్పాలా, ఖాళీ టైంలో చెప్పాలా. ఖాళీ టైంలో చెప్పి ఏ వార్డులు ఉన్నా కానీ కారు గుర్తుకు ఓటేయమని చెప్పి చెప్పాలని చెప్పి మీ అందరిని కోరుకుంటూ, మన నవీన్ వాళ్ళ అమ్మ స్వరూప అక్కను అదేవిధంగా కిషోర్ చారిని గెలిపించాలని కోరుకుంటూ ఇప్పుడు పెద్దలు అన్న మధుసూదనాచారి గారు మాట్లాడాల్సిందిగా ప్రార్థన. ఇవాళ వీళ్ళ హోదాలు ఉన్నది ఎవరి కోసం అంటే, వాళ్ళకు హోదాలు ఉన్నాయి ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కాదు, వాళ్ళ కుటుంబంలో వాళ్లకు పదవులు ఇచ్చడం కోసం. కాబట్టి నిజంగా ప్రజల పక్షాన ఆలోచించే వాళ్ళు, పనిచేసే వాళ్ళు ఎవరో మీకు తెలుసు. కాబట్టి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి స్కీములు కాంగ్రెస్ పార్టీ తల్లులు ఓవలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో 6 గ్యారంటీలు ఇచ్చింది, 420 హామీలు ఇచ్చింది. కేసీఆర్ గారు తెలంగాణ వచ్చినటువంటి కొత్తలో ఎటువంటి హామీలు ఇయ్యలే. కొత్త సంవత్సరం కాబట్టి ఎట్లుంటుందో అనేటువంటి ఆలోచన చేసింది. కానీ ఏ హామీలు ఇవ్వకుండా అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ మొదటి సంవత్సరం 2 సంవత్సరాల్లోనే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఇవ్వనన్ని స్కీములు అమలు చేసినటువంటి ఘనత కేసీఆర్ది. ఇది నిజమైతే మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి. మాటలు మళ్ళీ నమ్మితే మోసపోయిన మనం డబుల్ మోసపడేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఏ విషయంలో కూడా ఇక్కడ చదువుకున్నటువంటి యువకులు ఉన్నారు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఆడపిల్ల పెళ్లి కేసీఆర్ 1 లక్ష రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్నాడు, మేము తులం బంగారం కూడా కల్పిస్తామన్నారు. వస్తాందా కళ్యాణ లక్ష్మి బంగారం? ఇవాళ ఉన్నదా కేసీఆర్ కిట్టు? పౌష్టికాహారం ఉన్నదా? 12-13 వేలు ఆడపిల్ల పుడితే, మగపిల్లవాడు పుడితే 12-13 వేలు ఇచ్చినటువంటి సంస్కారం ఉన్నదా? ఏ రైతులకు రైతు బీమా ఉందా? రైతు బంధు ఉందా? గిట్టుబాటు ధరలు ఉన్నాయా? ఏ వర్గాన్ని చూసినా అన్ని వర్గాలను గోస పెడుతున్నటువంటి దుర్మార్గపు పాలన. కాబట్టి ఒకవైపు ప్రజలకు నేరుగా ఇవ్వాల్సినటువంటి స్కీములు గతంలో ఇచ్చినవి కూడా ఇవ్వడం లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను తుంగలో దొక్కిళ్ళు. జరగాల్సినటువంటి పట్టణాలు గ్రామాల్లో జరగాల్సినటువంటి అభివృద్ధి కానీ పారిశుద్ధ్యం కానీ కేసీఆర్ హయాంలో మీకు తెలుసు. గారి కారు గుర్తుకే స్వరూప గారి కారు గుర్తుకే కార్యక్రమానికి చేసినటువంటి బస్తీకి సంబంధించిన అక్కా చెల్లెళ్లకు, అన్నాదమ్ములకు, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు
వికారాబాద్ పట్టణ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం తప్పించినటువంటి సోదరులు మెతుకు ఆనంద్ గారు, గౌరవనీయులైనటువంటి సీనియర్ పార్టీ నాయకులందరికీ, మా ఆడబిడ్డలకు, అన్నాదమ్ములందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ వికారాబాద్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, కాంగ్రెస్ అంటే కష్టాలు, కాంగ్రెస్ అంటే కథలు చెప్పడం, కాంగ్రెస్ అంటే ప్రజల కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించడం. ఎక్కడికి పోయినా అంటే కాంగ్రెస్ చరిత్ర ఈ 2 సంవత్సరాలతో మొదలు కాలే. తెలంగాణను సర్వనాశనం చేసి, తెలంగాణ కాకుండా చేసి, తెలంగాణను వందల వేలాది మంది యువకులు చంపబడ్డది, చనిపోవడానికి కారణమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎవరి మీద మనం తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినాం? కాంగ్రెస్ మీద పోరాటం చేసినాం. ఎవరి నాయకత్వంలో పోరాటం చేసినాం? కేసీఆర్ గారి నాయకత్వంలో పోటీ చేసినాం. దయచేసి తెలంగాణకు ఎంత చైతన్యం ఉన్నదో తెలంగాణ ఉద్యమంలో భారతదేశానికి తెలిసింది. మరి ఈరోజు మనం అందరం కూడా మళ్ళీ ఆ చైతన్యాన్ని ప్రదర్శించాల్సినటువంటి టైం వచ్చిందని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఏ చైతన్యం ప్రదర్శించాలి? 2 సంవత్సరాల క్రితం గ్యారంటీ కార్డులు పట్టుకొని వచ్చి మిమ్మల్ని ఓట్లు అడిగిల్లు కదా, మళ్ళీ ఓట్లు అడగడానికి వచ్చేటువంటి వాళ్ళను ఆ గ్యారంటీ కార్డులు తీసుకురమ్మనండి, ఏ జేసీల్లో అడగండి, చేయకపోతే ముక్కు భూమికి రాకాలనే ప్రశ్న నిలదీయాల్సినటువంటి సందర్భం ఇది. మాయమాటలు చెప్పి బంగారం లాంటి కేసీఆర్ గారి పాలన తెలంగాణ వైపు దేశమంతా చూసేటట్టు చేస్తే, మోసం దగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మేము కేసీఆర్ గారి కంటే అనేక విషయాలలో ఇంకా మేము డబ్బులు ఇస్తాం అనేటువంటి మాట మాట్లాడితే మనమందరం నమ్మి ఓట్లేసినాం. మరి ఓట్లేసిన తర్వాత అమలు చేయాల్సింది పోయి తెల్లారు లేస్తే కేసీఆర్ మీద ఏడ్చుడే. ఎవరన్నా మంచి పరిపాలన చేసిందనేటువంటి నమ్మకం ఉంటే, ప్రజల విశ్వాసం చూరగొన్నా అనేటువంటి ఆ ఆలోచన ఉంటే మంది మీద ఏడుస్తారా? నిన్న వికారాబాద్ తాండూరు ప్రాంతానికి వచ్చి కూడా మళ్ళీ కేసీఆర్ గారి మీదనే ఏడుపు. ముఖ్యమంత్రిని, ఇక్కడ ఉండేటువంటి స్పీకర్ను మీరందరూ కూడా నిలదీయాలి. వికారాబాద్ జిల్లా కావాలనేటువంటి విషయం నేను 50-60 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి వస్తే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలందరూ మాది జిల్లా కావాలనేటువంటి మాట మాట్లాడడం జరిగింది. కాంగ్రెసే దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించింది. ఏ రోజు కూడా వికారాబాద్ అభివృద్ధి విషయంలో కానీ, జిల్లా విషయంలో కానీ ఆలోచించలే. మనందరి గోస తెలిసినటువంటి నాయకుడు కాబట్టి, ఏ ప్రాంతంలో ప్రజలు ఎటువంటి అవసరాలను ఆశిస్తా ఉన్నారో తెలిసినటువంటి నాయకుడు కాబట్టి, మనం అంత పెద్దగా ప్రయత్నం చేయకుండానే వికారాబాద్ను జిల్లా చేసి అభివృద్ధిలో ముందుంచినటువంటి నాయకుడు కేసీఆర్ మెతుకు ఆనంద్ అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఎన్ని సంవత్సరాల గోస, అనేక పట్టణాలను చూసినాం.